హలో ఆల్. వెల్కమ్ టు లెర్నింగ్ విత్ ధ్యాన్‌చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ ఆఫ్ బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎవరెవరికైతే క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ కావాలనుకుంటారో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ కాండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే తెలంగాణలో ఎస్ఐ ఎగ్జామ్‌లో అర్థమెటిక్ టాపిక్ వైస్ వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ తెలంగాణ ఎస్ఐ అర్థమెటిక్ సిలబస్ ఏంటో చూద్దాం. మన నోటిఫికేషన్‌లో అర్థమెటిక్ సిలబస్ ఏమి ఇచ్చాడంటే ఇట్ విల్ ఇంక్లూడ్ క్వెషన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ద నెంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్, ఎక్సెట్రా. ఇక్కడ మీరు జాగ్రత్తగా నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఎక్సెట్రా అని మెన్షన్ చేశారు. అంటే ఏంటి అంటే ఈ సిలబస్ అనే దాన్ని ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయలేదు, ఇంప్లిసిట్ గా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఉన్న టాపిక్స్ అనేవి సిలబస్ లో ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంక్లూడ్ చేయనటువంటి టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో అందుకే ఇక్కడ ఎక్సెట్రా అని ఇచ్చింది. దాన్ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి అన్నట్టు. సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఈ వీడియోలో క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ని ఇంక్లూడ్ చేయలేదు. ఈ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ను మనం రీజనింగ్ అప్పుడు చూద్దాం. ఇది రీజనింగ్ టాపిక్ కాబట్టి సిలబస్ అర్థమెటిక్ లో ఇచ్చిండు, కానీ మనం దీన్ని రీజనింగ్ అప్పుడు చూద్దాం. సో అందుకే ఈ వీడియోలో దీని యొక్క వెయిటేజ్ నేను ఇంక్లూడ్ చేయలేదు. మనకు తెలుసు తెలంగాణ ఎస్ఐ రిటన్ ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్ లో జరుగుతుంది. ఒకటి వచ్చేసి ప్రిలిమ్ స్టేజ్, ఇంకోటి వచ్చేసి మెయిన్ స్టేజ్. ప్రిలిమ్ స్టేజ్ లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి టోటల్ 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే మెయిన్ స్టేజ్ లో టోటల్ 4 పేపర్స్ ఉంటాయి. అందులో థర్డ్ పేపర్ వచ్చేసి ఏంటి అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద 200 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ లో చాలా మంచి వెయిటేజ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఎస్ఐ ఎగ్జామ్ లో అర్థమెటిక్ లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది అనేది చూద్దాం. మనకు తెలుసు తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ అనేది టోటల్ ఇప్పటి వరకు 3 టైమ్స్ జరిగింది. 2016 లో ఒకసారి జరిగింది, 18 లో ఒకసారి జరిగింది, 2022 లో ఒకసారి జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి సీరియల్ నెంబర్, ఇక్కడ వచ్చేసి టాపిక్, నెక్స్ట్ ఇది వచ్చేసి 2016 లో ఫిలిమ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది, మెయిన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే 2018 లో ఫిలిమ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది, మెయిన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. 2022 ఫిలిమ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది, మెయిన్స్ లో ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది అనేది ఇక్కడ ఈ టేబుల్ లో మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను. సో మనం దీన్ని ఈచ్ టాపిక్ చూద్దాం. ఫస్ట్ పర్సెంటేజ్ చూడండి. పర్సెంటేజ్ చూసినాం అనుకోండి, ప్రిలిమ్స్ లో 1 క్వశ్చన్ రావడం జరిగింది, మెయిన్స్ లో 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. 2016 లో టోటల్ 10 క్వశ్చన్స్ రావడం జరిగింది పర్సెంటేజ్ నుంచి. 2018 కి వచ్చేసరికి ప్రిలిమ్స్ లో 5, మెయిన్స్ లో 12, 17 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇదే 2022 లో ప్రిలిమ్స్ లో 2 క్వశ్చన్స్ రావడం జరిగింది, మెయిన్స్ లో 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. మీరు చూసినట్టయితే పర్సెంటేజ్ నుంచి కనీసం 6 క్వశ్చన్స్ అయితే మినిమం వస్తున్నాయి ఏ ఇయర్ చూసినా. 2016 లో 10 క్వశ్చన్స్ రావడం జరిగింది, 18 లో 17 రావడం జరిగింది, 2022 లో 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇవి పర్సెంటేజ్ నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నట్టు. మీ అందరికీ తెలుసు పర్సెంటేజ్ అనేది బేసిక్ టాపిక్. సో ఈ పర్సెంటేజ్ మిక్స్ ఉన్న క్వశ్చన్స్ మీకు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మీరు చూడొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ లో చూడొచ్చు, ఇంకా డిఫరెంట్ టాపిక్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే పర్సెంటేజ్ నుంచి డైరెక్ట్ అడిగినటువంటి క్వశ్చన్స్ మినిమం ఇంతవరకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే మినిమం 2022 లో వచ్చినాయి, అవి 6. అంటే పర్సెంటేజ్ మీరు కనుక నేర్చుకున్నట్టయితే మీరు 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ లో మినిమం గా. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ చూసినాం అనుకోండి, 2016 లో 1 క్వశ్చన్ రావడం జరిగింది ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో 2016 లో టోటల్ 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. 2018 కి వచ్చేసరికి ప్రిలిమ్స్ లో 2 చూసినట్టయితే మెయిన్స్ లో 13 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో టోటల్ 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. 2022 ప్రిలిమ్స్ లో 2 క్వశ్చన్స్ రావడం జరిగింది, మెయిన్స్ లో 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో రేషియో అండ్ ప్రపోర్షన్ కూడా మినిమం 6 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2022 లో 6 క్వశ్చన్స్ వచ్చాయి, 2018 లో 15 క్వశ్చన్స్ వచ్చాయి, 2016 లో 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే మిక్స్చర్ అండ్ అలిగేషన్స్. ఇది 2016 ప్రిలిమ్స్ లో 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. దాని తర్వాత మెయిన్స్ లో ఏం క్వశ్చన్స్ రాలే, 2018 లో ఇందులోకి వెళ్ళి ఏం క్వశ్చన్స్ రాలే. కానీ రీసెంట్ గా జరిగినటువంటి ఎగ్జామ్ చూడండి, 2022 లో మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే రీసెంట్ ట్రెండ్ చూడండి, 2022 లో పర్సెంటేజ్ నుంచి 6 క్వశ్చన్స్ రావడం జరిగింది, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 6 క్వశ్చన్స్ రావడం జరిగింది, మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి కూడా 6 క్వశ్చన్స్ రావడం జరిగింది 2022 లేటెస్ట్ రిక్రూట్మెంట్ లో. అలాగే మీరు ఎస్ఐ అండ్ సిఐ చూసింది అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇందులో 2016 ప్రిలిమ్స్ లో 8 క్వశ్చన్స్ రావడం జరిగింది, మెయిన్స్ లో 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. టోటల్ 17 క్వశ్చన్స్ రావడం జరిగింది 2016 లో.
2018లోకి వచ్చేసరికి ప్రిలిమ్స్‌లో 2 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 7 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 9 క్వెషన్స్ రావడం జరిగింది 2018లో. 2022 ప్రిలిమ్స్‌లో 3 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 8 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 11 క్వెషన్స్ రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2016లో 17 క్వెషన్స్, 2018లో 9 క్వెషన్స్, 2022లో 11 క్వెషన్స్. చూడండి ఎంత హై వెయిటేజ్ ఉందో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అలాగే మనం నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇందులోనే బోర్డ్స్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్‌వి, ట్రైన్స్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, రేసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి వెళ్ళి 2016లో 5 క్వెషన్స్ రావడం జరిగింది. 2016లో 5 మెయిన్స్‌లో 5 క్వెషన్స్ రావడం జరిగింది. ప్రిలిమ్స్‌లో 5, మెయిన్స్‌లో 5 టోటల్ 10 క్వెషన్స్ రావడం జరిగింది 2016లో. 2018లోకి వచ్చేసరికి ప్రిలిమ్స్‌లో 6, మెయిన్స్‌లో 6 రావడం జరిగింది. 2018లో టోటల్ 12 క్వెషన్స్ రావడం జరిగింది. 16లో 10 క్వెషన్స్ వస్తాయి. 18లో 12 క్వెషన్స్ వచ్చాయి. ఇంకా మీరు 22లో చూసిల్లనుకోండి ప్రిలిమ్స్‌లో 8, మెయిన్స్‌లో 16 టోటల్ 24 క్వెషన్స్ రావడం జరిగింది. చూసారా ఎంత హై వెయిటేజ్ ఉందో టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్‌కు. ఈచ్ మినిమమ్ 10 క్వెషన్స్ అనేవి టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచెల్లి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈజీగా. 2016లో 10 క్వెషన్స్ వచ్చాయి. 18లో 12 క్వెషన్స్ వచ్చాయి. 22లో అయితే ఏకంగా 24 క్వెషన్స్ రావడం జరిగింది. అలాగే మనం టైమ్ అండ్ వర్క్ చూసినామనుకోండి. టైమ్ అండ్ వర్క్ అండ్ దాని రిలేటెడ్ టాపిక్స్ లైక్ వర్క్ అండ్ వేజెస్, టైప్స్ అండ్ క్వెషన్స్ ఈ టాపిక్స్ నుంచెల్లి ఇవన్నీ సేమ్ టాపిక్ కదా! టైమ్ అండ్ వర్క్ కిందకొస్తాయి. సో, ఈ టైమ్ అండ్ వర్క్ నుంచెల్లి 2016 ప్రిలిమ్స్‌లో 3 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 13 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 16 క్వెషన్స్ రావడం జరిగింది 2016లో. 2018 ప్రిలిమ్స్‌లో 5 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 9 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 14 క్వెషన్స్ వచ్చాయి. 2022కి వచ్చేసరికి ప్రిలిమ్స్‌లో 6 క్వెషన్స్ వచ్చాయి. మెయిన్స్‌లో 12 క్వెషన్స్ వచ్చాయి. చూడండి ఎంత హై వెయిటేజ్ ఉందో. 2016లో 16 క్వెషన్స్ వచ్చాయి. 2018లో 14 క్వెషన్స్ రావడం జరిగింది. 2022లో 18 క్వెషన్స్ రావడం జరిగింది. మీరిక్కడ చూసినట్టయితే మినిమమ్ 14 క్వెషన్స్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు టైమ్ అండ్ వర్క్ నుంచెల్లి. ఇంతవరకు జరిగినటువంటి రిక్రూట్‌మెంట్‌లో అలాగే వచ్చాయి. 2022లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్‌లో 24 క్వెషన్స్ రావడం జరిగింది. టైమ్ అండ్ వర్క్‌లో 18 క్వెషన్స్ రావడం జరిగింది. ఈ 2 అనేవి హైలీ వెయిటేజ్ టాపిక్స్. అలాగే మీరు యావరేజ్ చూసిల్లనుకోండి 2016 ప్రిలిమ్స్‌లో 4 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 7 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 11 క్వెషన్స్ రావడం జరిగింది 2016లో. 2018లో ప్రిలిమ్స్‌లో 4 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 5 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 9 క్వెషన్స్ రావడం జరిగింది 2018 నుంచి. 2022లో చూసినట్టయితే ప్రిలిమ్స్‌లో 2 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 5 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 7 క్వెషన్స్ రావడం జరిగింది. సో, ఇక్కడ మీరు యావరేజెస్‌ని చూసినట్టయితే 2016లో 11 క్వెషన్స్ రావడం జరిగింది. 18లో 9 క్వెషన్స్ రావడం జరిగింది. 22లో 7 క్వెషన్స్ రావడం జరిగింది. సో, ఈ యావరేజ్ టాపిక్ అనేది కూడా బేసిక్ టాపిక్ గదా! ఇందులోకెళ్ళి మీకు ఈజీగా 7 క్వెషన్స్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూసినామనుకోండి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ టాపిక్స్ లైక్ డిస్కౌంట్, పార్ట్నర్‌షిప్ ఈ టాపిక్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చినాయంటే 2016 ప్రిలిమ్స్‌లో 7 క్వెషన్స్ రావడం జరిగింది. 2016 మెయిన్స్‌లో 12 క్వెషన్స్ రావడం జరిగింది. సో, 2012లో టోటల్ 19 క్వెషన్స్ రావడం జరిగింది. 2018 ప్రిలిమ్స్‌లో 7 క్వెషన్స్ రావడం జరిగింది. 2018 మెయిన్స్‌లో 10 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 17 క్వెషన్స్ రావడం జరిగింది 2018లో. 2022 ప్రిలిమ్స్‌లో 7 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 12 క్వెషన్స్ రావడం జరిగింది. సో, టోటల్ 19 క్వెషన్స్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే 2016లో 19, 2018లో 17, 2022లో 19. సో, ఈజీగా మీరు 17 ప్లస్ క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచెల్లి. ఇక్కడ మీరు చూసినట్టయితే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇందులోకెళ్ళి హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఇవి. నెక్స్ట్ మనం నంబర్ సిస్టమ్ చూసినట్టయితే 2016 ప్రిలిమ్స్‌లో 9 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 15 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 24 క్వెషన్స్ రావడం జరిగింది. 2018 ప్రిలిమ్స్‌లో 7 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 17 క్వెషన్స్ రావడం జరిగింది. ఇక్కడైతే మీరు 24 క్వెషన్స్ రావడం జరిగింది. 2022 ప్రిలిమ్స్‌లో 8 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 8 క్వెషన్స్ రావడం జరిగింది. ప్రిలిమ్స్‌లో 3 క్వెషన్స్ రావడం జరిగింది. సో, టోటల్ 11 క్వెషన్స్ రావడం అనేది జరిగిందన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2018లో కొంచెం తగ్గింది గానీ అంతకుముందు దీనికి హై వెయిటేజ్ ఉంది. 2016లో 24 క్వెషన్స్ రావడం జరిగింది. 2018లో కూడా 24 క్వెషన్స్ రావడం జరిగింది. 2016లో 24 క్వెషన్స్, 2018లో కూడా 24 క్వెషన్స్. 2022లోకి వచ్చేసరికి 11 క్వెషన్స్ రావడం జరిగింది. సో, నంబర్ సిస్టమ్ అనేది కూడా హై వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్. నెక్స్ట్ టాపిక్స్ చూసినట్టయితే ఆల్జిబ్రా. ఆల్జిబ్రా నుంచి 2016 ప్రిలిమ్స్‌లో 2 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 2 క్వెషన్స్ రావడం జరిగింది. 2018 ప్రిలిమ్స్‌లో 1 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో ఒక్క క్వెషన్ కూడా రాలేదు. 2022 ప్రిలిమ్స్‌లో 1 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 1 క్వెషన్స్ రావడం జరిగింది. ఆల్జిబ్రా అనేది హై వెయిటేజ్ ఉన్న టాపిక్ కాదు తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్‌లో. ఇందులోకెళ్ళి మనం 4 క్వెషన్స్, 2 క్వెషన్స్ 2-4 క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మెన్సురేషన్ చూసినట్టయితే 2016 ప్రిలిమ్స్‌లో 12 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 8 క్వెషన్స్ రావడం జరిగింది. 2016లో టోటల్ 20 క్వెషన్స్ రావడం జరిగింది. 2018 ప్రిలిమ్స్‌లో 7 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 11 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 28 క్వెషన్స్ రావడం జరిగింది. 2022 ప్రిలిమ్స్‌లో 7 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 7 క్వెషన్స్ రావడం జరిగింది.
సో ప్రిలిమ్స్‌లో 5 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 7 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 12 క్వెషన్స్ రావడం జరిగిందన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 16లో 20 క్వెషన్స్ వచ్చాయి. 18లో 28 క్వెషన్స్ వచ్చాయి. సో 2022లో 12 క్వెషన్స్ వచ్చాయన్నట్టు. సో చూడండి మెన్సురేషన్ అనేది కూడా హైలీ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్. నెక్స్ట్ మనం సింప్లిఫికేషన్ చూసినట్టయితే 2016లో ఒక్క క్వెషన్ కూడా రాలే. 2018 ప్రిలిమ్స్‌కి వచ్చేసరికి 3 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 8 క్వెషన్స్ రావడం జరిగింది. 2018లో టోటల్ 11 క్వెషన్స్ రావడం జరిగింది. అలాగే 2022 ప్రిలిమ్స్‌లో 3 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 5 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 2022లో 8 క్వెషన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సింప్లిఫికేషన్ మీద రీసెంట్ ఇయర్స్‌లో గుడ్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఇది కూడా. నెక్స్ట్ మనం జామెట్రీ చూసినట్టయితే 2016 ప్రిలిమ్స్‌లో 1 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 2 క్వెషన్స్ రావడం జరిగింది. ప్రిలిమ్స్‌లో 1, మెయిన్స్‌లో 2 క్వెషన్స్ రావడం జరిగింది. టోటల్ 3 క్వెషన్స్ రావడం జరిగింది 2016లో. 2018 ప్రిలిమ్స్‌లో వచ్చేసరికి ఇక్కడ చూడండి 5 క్వెషన్స్ రావడం జరిగింది. ఇంత వెయిటేజ్ ఉంది దీనికి. మెయిన్స్‌లో మాత్రం ఒక్క క్వెషన్ కూడా రాలేదు. 2022 ప్రిలిమ్స్‌లో ఒక్క క్వెషన్ కూడా రాలేదు. మెయిన్స్‌లో 2 క్వెషన్స్ రావడం అనేది జరిగింది. సో ఇందులో మీరు ఈజీగా 2-5 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు జామెట్రీ నుంచెల్లి. నెక్స్ట్ మనం ట్రిగ్నోమెట్రీ చూసినట్టయితే 2016లో మెయిన్స్‌లో ఒక్క క్వెషన్స్ రావడం జరిగింది. 2018 ప్రిలిమ్స్‌లో ఒక్క క్వెషన్స్ రావడం జరిగింది. మిగతా అప్పుడు ఎప్పుడూ ఒక్క క్వెషన్ కూడా రాలేదు. ఇది అంత ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ కాదు. ఈ వచ్చినటువంటి ఒక్క క్వెషన్ కూడా సింపుల్‌గా ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్ మీద రావడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏజెస్. ఏజెస్‌లో 2016లో 1 క్వెషన్స్ రావడం జరిగింది. ప్రిలిమ్స్‌లో మెయిన్స్ నుంచెల్లి 3 క్వెషన్స్ రావడం జరిగింది. సో 2016లో టోటల్ 4 క్వెషన్స్ రావడం జరిగింది. 2008 ప్రిలిమ్స్‌లో 1 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో ఒక క్వెషన్ కూడా రాలేదు. 2018లో జస్ట్ 1 క్వెషన్ అనేది వచ్చింది. 2022 ప్రిలిమ్స్‌లో 2 క్వెషన్స్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 3 క్వెషన్స్ రావడం జరిగింది. అంటే టోటల్ 5 క్వెషన్స్ రావడం జరిగిందన్నట్టు. సో మీరు ఏజెస్ నుంచెల్లి మినిమమ్ 1-5 క్వెషన్స్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా అంత హై వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏం కాదు. నెక్స్ట్ మనం ప్రాబబిలిటీ చూసినట్టయితే ప్రాబబిలిటీలో 2016 మెయిన్స్‌లో మాత్రమే ఒకే ఒక క్వెషన్ జరిగింది. తర్వాత దీని మీద ఎప్పుడూ ఒక క్వెషన్ కూడా అడగడం జరగలేదు. అలాగే మీరు పర్ముటేషన్, కాంబినేషన్ చూసిందనుకోండి. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ మీద క్వెషన్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్ గానివ్వండి, ఎస్ఐ ఎగ్జామ్ గానివ్వండి కేవలం 2016లో మాత్రమే వచ్చాయి. మిగతా ఎప్పుడు ఒక్క క్వెషన్ కూడా రాలేదు. 2016 తర్వాత ఎగ్జామ్‌లో వాళ్ళు పర్ముటేషన్, కాంబినేషన్ మీద క్వెషన్స్ ఇవ్వడం జరగట్లేదు. ఓన్లీ జస్ట్ 2016లో మాత్రమే ఇచ్చారు. బోత్ ఎస్ఐలో ఇచ్చారు, కానిస్టేబుల్‌లో కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్టయితే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్‌లో 2016 మెయిన్స్‌లో 3 క్వెషన్స్ రావడం జరిగింది. మిగతా అప్పుడు ఎప్పుడు ఒక క్వెషన్ కూడా రాలేదు. నెక్స్ట్ చూసినట్టయితే ప్రోగ్రెషన్స్. ఎస్ఐ ఎగ్జామ్‌లో ప్రోగ్రెషన్స్‌లో 2016 ప్రిలిమ్స్‌లో ఒక్క క్వెషన్ కూడా రావడం జరగలేదు. కానీ మెయిన్స్‌లో 6 క్వెషన్స్ రావడం జరిగింది. 2018 ప్రిలిమ్స్‌లో 1 క్వెషన్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 3 క్వెషన్స్ రావడం జరిగింది. అంటే 2018లో టోటల్ 4 క్వెషన్స్ వచ్చాయి. 2022 ప్రిలిమ్స్‌లో 1 క్వెషన్ రావడం జరిగింది. మెయిన్స్‌లో 3 క్వెషన్స్ రావడం జరిగింది. అంటే టోటల్ 4 క్వెషన్స్ రావడం జరిగిందన్నట్టు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ప్రోగ్రెషన్స్ అంటే మీకు తెలుసు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అవి. ఈ ప్రోగ్రెషన్స్ నుంచెల్లి మీరు కన్సిస్టెంట్‌గా క్వెషన్స్ చూడొచ్చు మీరిక్కడ. 2016లో 6 క్వెషన్స్ రావడం జరిగింది. 2018లో 4 క్వెషన్స్ రావడం జరిగింది. 2022లో 4 క్వెషన్స్ రావడం జరిగింది. అంటే మీరు కనీసం 4 క్వెషన్స్ ఈ ప్రోగ్రెషన్స్ నుంచెల్లి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నట్టు. ఈ వచ్చినటువంటి క్వెషన్స్ కూడా ఈజీ క్వెషన్స్. మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే మీరు సెట్స్ చూసిల్లనుకోండి 2016లో, 22లో ఒక్క క్వెషన్ కూడా రాలేదు. కానీ 2018 మెయిన్స్‌లో వచ్చేసరికి 9 క్వెషన్స్ రావడం జరిగింది. ఇది చూసారా? సడెన్‌గా ఇచ్చారు. ఆ ఇచ్చిన క్వెషన్స్ కూడా 9 క్వెషన్స్ ఇచ్చింది డైరెక్ట్. మీరు సెట్స్ నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే సెట్స్ మీరు నేర్చుకున్నారనుకోండి మీకు వెన్ డయాగ్రామ్స్ వస్తాయి. మన రీజనింగ్ సిలబస్‌లో వెన్ డయాగ్రామ్స్ ఉంది కదా! సో అక్కడ మీరు వెన్ డయాగ్రామ్స్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే పర్సెంటేజ్‌లో సెట్ థియరీ మీద కొన్ని క్వెషన్స్ వస్తాయి. ఆ క్వెషన్స్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు సెట్స్ మీరు నేర్చుకున్నట్టయితే. సో నా రికమెండేషన్ ఏంటంటే మీరు సెట్స్ నేర్చుకోండి. హార్డ్‌లీ 1-2 డేస్‌లో మీరు సెట్స్ బేసిక్స్ అనేవి నేర్చుకోవచ్చు ఈజీగా. సో ఇది వచ్చేసి మన టాపిక్ వైస్ వెయిటేజ్ అర్థమెటిక్‌లో. సో ఇంతవరకు టోటల్ 19 టాపిక్స్ మీద క్వెషన్స్ రావడం జరిగింది అన్నట్టు. ఈ 19 టాపిక్స్‌లో కూడా ఈ ప్రాబబిలిటీ, ఈ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ట్రిగ్నోమెట్రీ ఇవంతా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ కాదు. ఈ మిగిలిన టాపిక్స్ ఉన్నాయి చూసారా? ఆల్జిబ్రా, జామెట్రీ, ఏజెస్ ఇవి కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఏం కావు. మీరు ఇందులో 2-4 క్వెషన్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయడం జరుగుతుంది. హైలీ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ వచ్చేసి ఏంటి అంటే పర్సెంటేజెస్ గానివ్వండి, రేషియో అండ్ ప్రపోర్షన్ గానివ్వండి, ఎస్ఐ అండ్ సీఏ గానివ్వండి, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ గానివ్వండి, టైమ్ అండ్ వర్క్ గానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ గానివ్వండి, నెంబర్ సిస్టమ్ గానివ్వండి, మెన్సురేషన్ గానివ్వండి ఇవి హై వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ అన్నట్టు. నేను మీకోసం ఒక పీడీఎఫ్ తయారు చేశాను. ఆ పీడీఎఫ్‌లో మీకు టాపిక్ వైస్ ఏ టాపిక్ నుంచెల్లి ఎన్నెన్ని క్వెషన్స్ వచ్చాయి ఎస్ఐ ఎగ్జామ్‌లో అనేది ఆ పీడీఎఫ్‌లో ఉంటుంది. ఆ పీడీఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ పీడీఎఫ్‌లో మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పర్సెంటేజ్ ఉందనుకోండి. పర్సెంటేజ్ అనే టాపిక్ ఉండి దాని కింద ప్రీవియస్ ఇయర్‌కి అడిగినటువంటి క్వెషన్స్ అన్నీ ఎస్ఐ ఎగ్జామ్‌లో. రేషియో అండ్ ప్రపోర్షన్ ఉందనుకోండి. రేషియో అండ్ ప్రపోర్షన్ అని హెడ్డింగ్ ఉండి దాని కింద ప్రీవియస్ ఇయర్‌లో అడిగినటువంటి క్వెషన్స్ అన్నీ. సో ఇలా టాపిక్ వైస్ క్వెషన్స్ అన్నీ
మీకు ఒక పీడిఎఫ్ రూపంలో తయారు చేశాను. ఒక పీడిఎఫ్‌లా తయారు చేశాను. ఆ పీడిఎఫ్‌ని మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరు అక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే కేటగిరీ 1 హైలీ వెయిటేజ్ ఉన్న వాటన్నిటిని నేను ఒక కేటగిరీ కింద క్లాసిఫై చేశానన్నట్టు. ఈ కేటగిరీ 1 వచ్చేసి ఏంటి అంటే హైలీ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ 3 ఇయర్స్‌లో 2016, 2018 అండ్ 2022 మనకు 3 టైమ్స్ రిక్రూట్‌మెంట్ జరిగింది కదా! ఆ 3 రిక్రూట్‌మెంట్‌లో టోటల్ 46 క్వెషన్స్ రావడం జరిగింది. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్‌లో. టైమ్ అండ్ వర్క్ నుంచెల్లి 48 క్వెషన్స్ రావడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచెల్లి 55 క్వెషన్స్ రావడం జరిగింది. మెంబర్ సిస్టమ్ నుంచెల్లి 59 క్వెషన్స్ రావడం జరిగింది. మెన్సురేషన్ నుంచి 60 క్వెషన్స్ రావడం జరిగింది. సో, ఈ కేటగిరీ 1 అనేవి హైలీ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ అన్నట్టు. ఈ టాపిక్స్‌ని మీరు అస్సలు స్కిప్ చేయకూడదు. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ గానివ్వండి, టైమ్ అండ్ వర్క్ గానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్, మెంబర్ సిస్టమ్ అండ్ మెన్సురేషన్. టైమ్ అండ్ వర్క్ అంటే టైమ్ అండ్ వర్కే కాదు. టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ టాపిక్స్ లైక్ వర్క్ అండ్ వేజెస్, టైప్స్ అండ్ క్వెషన్స్ కూడా. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అంటే ఇందులోనే మీకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్, ట్రైన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయన్నట్టు. అలాగే కేటగిరీ 2 చూసినట్టయితే, కేటగిరీ 1 తర్వాత వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ అన్నట్టు. ఇందులో మీరు చూసినట్టయితే యావరేజెస్. యావరేజెస్ నుంచెల్లి 3 రిక్రూట్‌మెంట్స్‌లో టోటల్ 27 క్వెషన్స్ రావడం జరిగింది. పర్సెంటేజ్ నుంచి 33 క్వెషన్స్ రావడం జరిగింది. ఈ 33 క్వెషన్స్ అనేవి మీకు క్లియర్‌గా నేను ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ తెలంగాణ ఎస్ఐ అండ్ పీసీ కోసం నేను మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాను. ఆ సిరీస్‌లో భాగంగా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మీకు పర్సెంటేజ్ అనేది కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ టీచ్ చేశాను. అలాగే పర్సెంటేజ్‌లో ప్రీవియస్ ఇయర్‌కి అడిగినటువంటి 33 క్వెషన్స్ కూడా సాల్వ్ చేసి వీడియో చేశాను. ఎవరెవరైతే వీడియో చూడలేదో వెళ్లి చెక్ చేయండి. మన ఛానెల్‌లో ఉంటుంది. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 30 క్వెషన్స్ రావడం జరిగింది. ఎస్ఐ అండ్ సీఐ నుంచి 37 క్వెషన్స్ రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి 4 టాపిక్స్ అనేవి కేటగిరీ 2 కింద పెట్టాను. అంటే ఈ కేటగిరీ 1 తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు కేటగిరీ 2 టాపిక్స్. అలాగే ఈ కేటగిరీ 2లో ఉన్నటువంటి టాపిక్స్ ఉన్నాయనుకోండి యావరేజెస్, పర్సెంటేజ్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ అనేవి ఇవి బేసిక్ టాపిక్స్ అన్నట్టు. వీటి మీద అప్లికేషన్ వేరే చాప్టర్స్‌లో కూడా మీరు ఫైండ్ ఔట్ చేస్తారు. వేరే టాపిక్స్‌లో కూడా ఉంటాయి అన్నట్టు. సో, ఈ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 మీద మీరు చాలా ఫోకస్ పెట్టండి. అలాగే మనం నెక్స్ట్ కేటగిరీ చూసినట్టయితే, ఈ మధ్య రీసెంట్ టైమ్స్‌లో కేటగిరీ 3 అంటే కేటగిరీ 1 అండ్ 2 తర్వాత ఇంపార్టెంట్ కేటగిరీ అన్నట్టు ఇది. కేటగిరీ 1 అండ్ 2 తర్వాత. ఇందులో సింప్లిఫికేషన్ నుంచి 19 క్వెషన్స్ రావడం జరిగింది. రీసెంట్ ఇయర్ రిక్రూట్‌మెంట్స్‌లో సింప్లిఫికేషన్ మీద క్వెషన్స్ అనేవి పెరుగుతున్నాయి. అలాగే ప్రోగ్రెషన్స్ నుంచి 14 క్వెషన్స్ రావడం జరిగింది. మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి 8 క్వెషన్స్ రావడం జరిగింది. ఏజెస్ నుంచి 10 క్వెషన్స్ రావడం జరిగిందన్నట్టు. ఇవి థర్డ్ కేటగిరీ, థర్డ్ ఇంపార్టెంట్ కేటగిరీ టాపిక్స్ అన్నట్టు. వీటి తర్వాత ఇంక ఫోర్త్ కేటగిరీలో మనం ఏం ఏసుకోవచ్చంటే, మిగిలినటువంటి టాపిక్స్ ఉన్నాయి చూసారా? ఆల్జిబ్రా గాని, జామెట్రీ గాని, నెక్స్ట్ ఈ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ గాని, ప్రాబబిలిటీ గాని, ట్రిగ్నోమెట్రీ గాని, ఇవి కేటగిరీ 5 కింద కేటగిరీ 4 కింద మనం వేసుకోవచ్చన్నట్టు. అందులోకెళ్ళి రేర్‌గా తక్కువ క్వెషన్స్ రావడం జరుగుతుంది. మినిమమ్ 2-5 క్వెషన్స్ అలానే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏ ఎగ్జామ్‌లోనైనా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చూడడం ఇంపార్టెంట్. కానీ ఆ ప్రీవియస్ ఇయర్‌లో కూడా రీసెంట్ ట్రెండ్ రీసెంట్‌గా జరిగినటువంటి ఎగ్జామ్‌లో ఏ టాపిక్ నుంచెల్లి ఎన్నెన్ని క్వెషన్స్ వచ్చినాయి చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే ఎగ్జామ్‌లో 2016 అండ్ 2018లో కొన్ని టాపిక్స్ నుంచి హై వెయిటేజ్ రావడం జరుగుతది. దాని తర్వాత అవి తగ్గుకుంటా పోతా ఉంటదన్నట్టు. సో, ఏ టాపిక్ మీద రీసెంట్ ఎగ్జామ్స్‌లో సిలబస్ వెయిటేజ్ అనేది పెరిగింది, వెయిటేజ్ అనేది తగ్గింది అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో, మీరిక్కడ చూసినట్టయితే రీసెంట్ ట్రెండ్స్‌లో టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచెల్లి టోటల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌లో కలిపి 2022లో 24 క్వెషన్స్ రావడం జరిగింది. సో, 2022లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏందంటే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అన్నట్టు. ఇందులోనే మనం డిస్కౌంట్ అండ్ పార్ట్నర్‌షిప్ కూడా ఇంక్లూడ్ చేశాము. సో, ఇందులోకెళ్ళి వచ్చేసి 19 క్వెషన్స్ రావడం జరిగింది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌లో కలిపి. టైమ్ అండ్ వర్క్ విచ్ ఇంక్లూడ్స్ వర్క్ అండ్ వేజెస్, టైమ్స్ అండ్ క్వెషన్స్. ఇందులోకెళ్ళి 18 క్వెషన్స్ రావడం జరిగింది. మెన్సురేషన్‌లోకెళ్ళి 12 క్వెషన్స్ రావడం జరిగింది. మెంబర్ సిస్టమ్‌లోకెళ్ళి 11 క్వెషన్స్ రావడం జరిగింది. ఎస్ఐ అండ్ సీఐలోకెళ్ళి 11 క్వెషన్స్ రావడం జరిగింది. చూసారా? ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు. అలాగే సింప్లిఫికేషన్ నుండి 8 క్వెషన్స్ రావడం జరిగింది. యావరేజెస్ నుంచెల్లి 7, పర్సెంటేజ్ నుంచెల్లి 6, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచెల్లి 6, మిక్స్చర్ అండ్ అలిగేషన్ నుంచెల్లి 6, ఏజెస్ నుంచెల్లి 5, ప్రోగ్రెషన్స్ నుంచెల్లి 4, జామెట్రీ నుంచెల్లి 2, ఆల్జిబ్రాకెళ్ళి 2 క్వెషన్స్ రావడం జరిగిందన్నట్టు. ఇది రీసెంట్‌గా జరిగినటువంటి 2022 ఎగ్జామ్స్‌లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌లో కలిపి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేనిక్కడ మీకు ఫస్ట్ స్లైడ్‌లో ఇచ్చాను చూసారా? ఈ 9 టాపిక్స్. ఈ 9 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు. అలాగే ఈ సెకండ్ ఇచ్చినటువంటి 10-19లో ఈ మెన్సురేషన్, సింప్లిఫికేషన్, ఈ ప్రోగ్రెషన్స్ ఇందులో ఈ 3 అనేవి ఇంపార్టెంట్ అన్నట్టు. అలాగే ఏజెస్ కూడా. ఈ సెకండ్ దాంట్లో ఈ 4 ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ ఫస్ట్ దాంట్లో ఈ ఆల్ 9 అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు. సో, వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్నట్టు. ఎవరెవరైతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాండి.
ఇప్పుడు మీకు క్లాస్‌లో చెప్పినటువంటి ఈ పీడీఎఫ్ ఉంది చూసారా? ఏ టాపిక్ నుంచెళ్ళి ఎన్నెన్ని క్వెషన్స్ వచ్చినాయి అనేటివి. ఈ క్లాస్ రూమ్ షీట్‌ని మీకు టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్‌లో ప్రీవియస్‌గా అడిగినటువంటి క్వెషన్స్ టాపిక్ వైస్ చేసి అంటే టాపిక్ వైస్ వాటిని క్లాసిఫై చేసి ఏ టాపిక్ కింద ఎన్నెన్ని క్వెషన్స్ వచ్చినాయి అనేవి అన్నీ చేసి మీకు ఒక పీడీఎఫ్ అప్‌లోడ్ చేస్తాను. ఆ పీడీఎఫ్‌ని కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ ట్యాబ్‌కెళ్ళండి. అందులో మీకు జీఎస్ క్వెషన్స్ క్విజ్ పెట్టడం జరుగుతుంది. వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఎగ్జామ్‌కు మీకు మంచి ప్రాక్టీస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌లలో జనరల్ సైన్స్‌కి మంచి వెయిటేజ్ ఉంది. మన పోలీస్ ప్రయాణం సిరీస్‌లో భాగంగా నేను అర్థమెటిక్ కోర్స్ ప్రారంభించాను. ఈ అర్థమెటిక్ కోర్స్‌లో ఇంతవరకు జరిగినటువంటి టాపిక్స్ అన్నిటిని ఒక ప్లే లిస్ట్‌లో పెట్టడం జరిగింది. సో ఎవరెవరైతే దాన్ని ఆర్డర్ వైస్‌గా చూసి నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మన ప్లే లిస్ట్‌లోకెళ్ళి చూసేయండి. అక్కడ మీరు అన్ని వీడియోస్ చూసేయొచ్చు ఆర్డర్ వైస్‌గా.